నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. కార్పొరేట్ వ్యవస్థకు లేదా కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను కూడా బాగు చేసినట్లయితే లేక అభివృద్ధి చేసినట్లయితే వాటిని మించిన ఆస్తి మనం పిల్లలకి ఇచ్చేటువంటి సంపద ఇంకేది లేదు అని అంటుంటాం. సో ఇవాళ దాన్నే అక్షరాల నిజం చేసింది నల్గొండ గవర్నమెంట్ స్కూల్. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇది బొట్టుగూడ హై స్కూల్. అది నల్లగొండకు కూతవేటు దూరంలోనే ఉంటుంది. కొద్ది నెలల క్రితమే అక్కడి స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 8 కోట్ల రూపాయలు పెట్టి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ స్కూల్ ని సకల హంగులతో తీర్చిదిద్దడం జరిగింది. నేను మీకు చూపిస్తాను, మిగతా వాస్తవాలను కూడా లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే 8 కోట్ల రూపాయలతో దాదాపు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, ఇలాంటి గవర్నమెంట్ స్కూల్ ఎక్కడా లేని విధంగా, ఇది చూస్తే అసలు గవర్నమెంట్ స్కూలా అంటుంటారు. కేవలం 8 కోట్ల రూపాయలతోనే ఇంత సకల హంగులతో తీర్చిదిద్దడం జరిగింది. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే గవర్నమెంట్ ప్రైమరీ అండ్ హై స్కూల్ బొట్టుగూడ. కోమటిరెడ్డి ప్రతీక్ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ మీద అక్కడ ఒక జూనియర్ కాలేజ్ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా చాలా సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడము, పేదవారికి సహాయం చేయడము, విదేశాల్లో పోయిన చదువుకున్న విద్యార్థులకు వాళ్లకు సహాయం చేయడం, ఇట్లా రకరకాలుగా సహాయపడుతుంటుంది ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 కోట్ల రూపాయలతోనే బొట్టుగూడ హై స్కూల్ నిర్మాణం జరిగింది. ఒకసారి చూడండి, ఇక్కడ ఇదంతా కూడా ఇది కంప్యూటర్ ల్యాబ్. ఇది మనకు కనిపించేది స్కూల్. ఇది ఎవరైనా స్కూల్ అంటే నమ్ముతారా? ఇదేదో కార్పొరేట్ ఆఫీసు, సాఫ్ట్వేర్ కంపెనీ అంటే నమ్మేటట్లుగా ఉన్నది. సో మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లో నిలిచింది అని అంటే, మరికొద్ది నెలల్లోనే, అంటే ఇంకా 1 లేదా 2 నెలల్లోనే అడ్మిషన్లు స్టార్ట్ కాబోతున్నాయి గవర్నమెంట్ పాఠశాలలకు సంబంధించి. ఆల్మోస్ట్ ప్రైవేట్ లో అంటే ఒక 1 ఇయర్ ముందో 6 మంత్స్ ముందు నుంచే స్టార్ట్ అయిపోతాయి. గవర్నమెంట్ లో అయితే ఇక స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి అన్న ఒక 10-15 రోజుల ముందు నుంచి అడ్మిషన్లు స్టార్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ స్టార్ట్ అయినాక కూడా కొన్ని జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ స్కూల్ ఎందుకు వార్తల్లో నిలుస్తూ ఉన్నది అని అంటే, ఇప్పటి నుండే ఇంకొక నెల రోజులు ఉంది అనగానే ఆ స్కూలుకు విద్యార్థుల తల్లిదండ్రులు పోటెత్తుతా ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు కదా. వాస్తవమే మీరు విన్నది. ఆ స్కూలుకు అడ్మిషన్లు ఇవ్వండి అని చెప్పేసి విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు పోటీ పడతా ఉన్నారు. అప్లికేషన్ల మీద అప్లికేషన్లు ఇస్తున్నారు, క్యూ లైన్లలో నిలబడుతున్నారు. చూసిరా, అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, గవర్నమెంట్ తలుచుకుంటే, గవర్నమెంట్ అనుకుంటే, లేదా నాయకుడు అనుకుంటే ఇట్లాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావచ్చు అనే దానికి ఈ స్కూల్ నిదర్శనం. ఇవాళ ప్రతిరోజు కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం కదా, గవర్నమెంట్ హాస్పిటళ్లకు సంబంధించి కానీ, గవర్నమెంట్ స్కూళ్లకు సంబంధించి కానీ కొంత ప్రక్షాళన చేయగలిగితే కనుక ఇవాళ విద్యార్థులని స్కూళ్ళకు రప్పించవచ్చు అని. ఇవాళ నేను ఆ వీడియో చూపిస్తాను. ఆ తల్లిదండ్రులు అంతగానో ఆ స్కూల్కి ఎగబడ్డానికి కారణం ఏంటి? స్కూలు ఓన్లీ పై గోడలను చూసే కాదు కదా, గోడలను చూసి ఎవరు బోరు కదా, లోపల ఉన్న ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉన్నది, కంప్యూటర్ ల్యాబ్లు కావచ్చు, డిజిటల్ క్లాసులు కావచ్చు, వీటన్నిటిని చూసి విద్యార్థులకు అదేవిధంగా తల్లిదండ్రులకు ఒక నమ్మకం అనేది కలిగింది. ఈ స్కూల్లో జాయిన్ చేస్తే కనుక నా పిల్లోడు బాగుపడతాడు, ఈ స్కూల్లో జాయిన్ చేస్తే నా పిల్లోడికి జ్ఞానం పెరుగుతుంది, రేపు రాబోయేటువంటి సమాజంతో పాటుగా పోటీ పడతాడు అనేటువంటి ధైర్యం వాళ్ళలో కలిగింది. కాబట్టి ఇవాళ ఈ స్కూల్కి పంపించడానికి వాళ్ళు వెనకాడట్లేదు. నేను మీకు వీడియో చూపించిన తర్వాత మాట్లాడుతాను. స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు. అది ఓపెనింగ్ చేసిన రోజు ఇది. ఇక్కడ చూడండి ఒకసారి. ఇదే లోపలంతా కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నమాట ఇవన్నీ. ఇదంతా కూడా కంప్యూటర్ ల్యాబ్. ఇది చూడండి ఎంత నీట్ గా, ఎంత హైజెన్ గా, ఎంత ప్రొఫెషనల్ గా ఉందో చూడండి. టోటల్ బిల్డింగ్ మొత్తం ఎయిర్ కండిషన్ బిల్డింగ్. అసలు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ మాదిరిగా, ఒక ఐసిఎస్సి సిబిఎస్ఈ సిలబస్ స్కూల్స్ ఉండే మాదిరిగా తయారు చేశారు ఈ స్కూల్ ని. ఇదంతా కూడా స్కూల్ లోపల. ఇదంతా లైబ్రరీ. ఇట్లా చూసారు కదా, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి అంటే తనే. ఇదంతా కూడా స్కూల్ చూడండి బయట
ఎట్లా కనిపిస్తుంది చూడండి, ఇదంతా లోపల, ఇదంతా కూడా లోపల భాగం ఇదంతా. ఎక్కడికక్కడ అసలు చూడండి, ఇదంతా అదే స్కూల్ వీడియోనే. అగో కంప్యూటర్ ల్యాబ్ ఇదంతా. అట్లా విద్యార్థులు ఎక్కడికక్కడ మోటివేట్ అయ్యేటట్లు, ఈ స్కూల్ని చూస్తే అసలు స్కూల్ విడిచి పోవద్దు అనిపించేటట్లు తయారు చేసిండు ఆ స్కూల్ని. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి అని అంటే, ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళని బాగు చేస్తే కనుక గవర్నమెంట్ స్కూళ్ళలో కొంత నాణ్యమైన విద్యను అందిస్తామనేటువంటి నమ్మకాన్ని కలిగిస్తే కనుక రావడానికి సిద్ధంగా ఉన్నారు విద్యార్థులు, అదేవిధంగా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా. ఇవాళ గవర్నమెంట్కు ఈ స్కూల్ అనేది ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళకి ఎందుకు అంతలా వస్తూ ఉన్నారు విద్యార్థులు? మనం చాలా సందర్భాల్లో చూసినాం. హైదరాబాద్లో కూడా కొన్ని హాస్టల్స్ స్టార్ట్ అయిన సందర్భంలో హాస్టల్స్ కూడా కొన్నిటికి ఇట్లనే తాకిడి పెరిగింది విద్యార్థుల నుంచి. అట్లా ఎక్కడైనా సరే నాణ్యమైన విద్య, నాణ్యమైన ఫుడ్, నాణ్యమైన చదువు అందిస్తే కనుక ఎంత దూరమైనా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ అవి అందించలేకనే కదా ఈ విద్యార్థులందరూ కూడా, వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళని ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. డబ్బులు లేకపోయినా, కట్టే స్తోమత లేకపోయినా కూడా పక్కోడు ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది కాబట్టి మావన్ను కూడా ప్రైవేట్కే చదివిపియాలి, లేకపోతే పరువు పోతుంది. లేదా అది కాకుండా కూడా వాళ్ళ ఉన్నా లేకుండా అప్పు తీసుకొచ్చి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపిస్తే కొంత చదువు బాగా చెప్తారు అనేటువంటి నానుడి వాళ్ళందరిలో ఉన్నది. దాన్ని తుడిచిపెట్టాలి అంటే ఇట్లాంటి స్కూల్స్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వాళ్ళ లీడర్లు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి, అంటే చాలా వరకు ఇట్లాంటి స్కూళ్ళు కట్టిస్తూ ఉన్నారు. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ పేరు మీదనో, కొంతమంది ఫౌండేషన్ల పేరు మీదనో, కొంతమంది సొంత నిధులతోనో అక్కడక్కడ కట్టిస్తూ ఉన్నారు. కానీ ఇట్లాంటి వాటి పట్ల సంస్కరణలు ఇంకా పెరగాలి, విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రావాలి అని చెప్పేసి వాళ్ళ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. నల్గొండ ప్రభుత్వ పాఠశాల వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నది. ఇలాంటి పాఠశాలను ఎందుకు నిర్మించలేకపోతా ఉన్నాం మనం? ఇలాంటి అంటే ఒక 8 కోట్ల రూపాయలు పెడితే ఇంత సకల హంగులతో ఉన్నటువంటి పాఠశాల రెడీ అవుతా ఉన్నది. ఒక 100 హాస్పిటల్ కట్టండి, ఏమవుతుంది? ఒక 800 కోట్లు అవుతాయి. 100 పాఠశాలలు కట్టండి, ఇట్లనే ఒక 1000 పాఠశాలలు కట్టండి, పోయేది ఏమన్నది లేదా? ఉన్న వాటినే ఇట్లా ఈ విధంగా బాగు చేస్తే ఇవాళ విద్యార్థులందరూ కూడా గవర్నమెంట్ పాఠశాలలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ప్రతిరోజు కూడా ఇదే చెప్తా ఉన్నాం. గవర్నమెంట్ పాఠశాలలకు సంబంధించి కొన్ని సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి, కొన్ని సకల హంగులతో తీర్చిదిద్దాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కి కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా కొంత టెక్నికల్ గా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నల్లగొండ బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల అయితే ఇవాళ వార్తల్లో నిలిచింది. అక్కడ అడ్మిషన్ల కోసానికి ఎగబడతా ఉన్నారు విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా. ఇలాంటి పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మరి మీరు ఏమనుకుంటున్నారు? విద్యా వ్యవస్థలో ఇట్లాంటి మార్పులు రావాలా వద్దా? ఇలాంటి పాఠశాలలు కడితే ఎట్లా ఉంటుంది రాబోయేటువంటి విద్యా సంస్థ అనే దాని మీద కూడా కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.